మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్. సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులకు జీవనోపాధి కల్పనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు టైఅప్ చేసి అర్హులకు పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. ఇప్పటికే నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామని చెప్పారు దానకిషోర్. స్టూడెంట్స్ విద్యా సంవత్సరం డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియను చేపడతామన్నారు. ఎన్జీఓ ప్రతినిధుల సహకారంతో స్కూళ్ల మ్యాపింగ్ చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా తరలింపు, పునరావాస ప్రక్రియను చేపడతామని క్లారిటీ ఇచ్చారు. మూసీ సుందరీకరణకు ఎన్జీఓలు తమ వంతు సహకారం అందించాలన్నారు దానకిషోర్. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ఎన్జీఓలతో నిర్వహించిన సమావేశంలో దానకిషోర్ క్లారిటీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతాల్లో చరిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తామని చెప్పారు. ఇటు పురాతన మెట్లబావుల పునరుద్ధరణకు పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది ప్రభుత్వం. ఇటు సీఎం సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు 20 కోట్ల పరిహారం అందజేసింది రిలయన్స్ సంస్థ. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని పలు పురాతన మెట్లబావుల పునరుద్ధరణకు సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు సీఎం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని విమర్శించారు రేవంత్. నగరంలో పురాతన మెట్లబావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. వర్షాలు, వరద బాధితుల సహాయార్థం 20 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ కు అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ అందజేశారు ఫౌండేషన్ సభ్యులు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ కు థ్యాంక్స్ చెప్పారు సీఎం. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు భారత్ బయోటెక్ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఇల్లా. ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం అందించారు. అంతకుముందు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా. పలు అంశాలపై చర్చించారు. తర్వాత చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టకాహషి మునియో రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం చైర్మన్, ఈవో, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కలిశారు. శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు FIDE చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకం సాధించిన అర్జున్, హారిక. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశం తరపున స్వర్ణ పతకాలు సాధించిన ఇద్దరిని ముఖ్యమంత్రి అభినందించారు. ఇద్దరు ప్లేయర్స్కు చెరో 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు సీఎం. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం వైట్రిస్, HKM చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఎంఓయూ కుదిరింది. సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో 28,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది. CSR కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రికి 6,40,00,000ను విరాళంగా అందించారు వైట్రిస్ సంస్థ ప్రతినిధులు. మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఫైర్ అయ్యారు మంత్రులు. హైదరాబాద్ అభివృద్ధికి గులాబీ నేతలు మోకాళ్లు అడ్డుతున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి ఉత్తమ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై దళిత సంఘాల అభిప్రాయాలు ఆన్లైన్లో సేకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి.
గ్లోబల్ సిటీ హైదరాబాద్కు పెట్టుబడులతో తరలి రావాలని అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో మరిన్ని అవకాశాలున్నాయని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అమెరికా లాస్ వెగాస్ లో మైన్ ఎక్స్పో 2024 అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు బట్టి. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ సంస్థలు హైదరాబాద్లో తమ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూసేకరణ అంశంలో అలసత్వం వద్దన్నారు. సాంకేతిక అనుమతుల విషయాలలో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. టన్నెల్, కాలువల నిర్మాణ పనుల పురోగతిపై జలసౌధలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి సమీక్ష చేశారు. ఉత్తమ్ ప్రాజెక్టుల విషయంలో పాలనాపరమైన అనుమతుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్ణీత గడువులోపు నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. మూసీ నిర్వాసితులను రెచ్చగొట్టే వాళ్లపై పోలీస్ చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ పగటి వేసగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూసీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం విలువైన సూచనలు చేయాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు పొన్నం. మేము స్థానిక హైదరాబాద్ సంబంధించిన వాళ్ళందరం ఇలా మా గౌరవ పార్లమెంట్ సభ్యుల మూసీ ప్రాంతం ద్వారా ఆ ప్రాంత రైతాంగానికి న్యాయం జరగాలి. ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గోదావరి జలాలతో 5,500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక వేసుకొని తీసుకొని పోతా ఉంటుంటే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకొని బాధ్యతగా విమర్శ చేసే సందర్భంలో అది వాస్తవాల గురించి మాట్లాడకపోతే రాబోయే కాలంలో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి హెచ్చరిక కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు వారి సమస్యల్ని చెప్పుకునేందుకు భారీగా తరలి వచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు మంత్రి పొన్నం. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశానికి సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనరసింహతో పాటు ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. దళిత సంఘాలు, ఎస్సీ వర్గాల నుంచి సలహాలు, సూచనలు ఈ నెల 30 నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అందరి అభిప్రాయాలను త్వరగా పంపాలని ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి వేదిక ఇస్తామని సబ్ కమిటీ ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు ఒకేసారి 15 చోట్ల తనిఖీలు చేశారు. మొత్తం 16 బృందాలుగా విడిపోయిన అధికారులు నందగిరి హిల్స్ లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్ లోని ఫామ్ హౌస్, పొంగులేటి కుమార్తె, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. తనిఖీ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ అధికారుల సోదాలు చేశారు. ఎన్నికల ముందు కూడా పొంగులేటి నివాసంలో రైడ్స్ చేశారు ఈడీ అధికారులు. ములుగు జిల్లా తాడ్వాయిలోని దామరవాయిలో గిరిజనేతరుల దాడిలో గాయపడిన ఫారెస్ట్ అధికారులను పరామర్శించారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలతో మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు మంత్రి. దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ ఉద్యోగులకు ఆయుధాల అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేళ్లు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు అతనికి సర్జరీ ఉంది. కొంచెం అయితే ఆ వేళ్లు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పీడీ యాక్ట్ పెట్టి అతన్ని నాన్ వేలబుల్ సెక్షన్ కింద లోపలికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో 2 దొంగలను అరెస్ట్ చేశారు జీఆర్పీ పోలీసులు. నిందితులను బీహార్కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్గా గుర్తించారు. వీరి నుంచి 2,20,000 నగదు, 100 గ్రాముల బంగారు నాణెం, విదేశీ కరెన్సీ, బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ గేట్స్ ను సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే బ్లాక్ 7 దెబ్బతిందని కాళేశ్వరం కమిషన్ కు ఈఎన్సీ హరిరామ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని తొలుత ఆలోచన ఉన్న మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 3 బ్యారేజ్ల ఆలోచన వచ్చిందని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, తీసుకున్న లోన్లపై పలు ప్రశ్నలు సంధించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ చైల్డ్ మాజీ ఐఏఎస్ జోషి, మాజీ ఈఎన్సీ మురళీధరరావే అంటూ కమిషన్ కు వివరించారు హరిరామ్.
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. ఇవాల్టి విచారణకు ఈఎన్సీ హరిరామ్ హాజరయ్యారు. పలు కీలక విషయాలపై ప్రశ్నలు సంధించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. విచారణలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల కంటే ముందే 9 హట్టి కట్టాలని నిర్ణయించినట్లు కమిషన్ కు ఈఎన్సీ హరిరామ్ తెలియజేశారు. 152 మీటర్ల వద్ద కట్టేందుకు ప్రణాళికలకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 148 మీటర్లకు కుదించినట్లు వివరించారు. మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం చర్చల తర్వాత 3 బ్యారేజీల ఆలోచన వచ్చినట్లు హరిరామ్ తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎలా జరిగిందని హరిరామ్ను ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. కాళేశ్వరం కార్పొరేషన్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలని ఆదేశించారు. కార్పొరేషన్ కాస్త కంపెనీగా ఎలా మారిందని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఆడిట్ అయ్యిందా లేదా అని నిలదీశారు. 2016 నుంచి 21 వరకు కార్పొరేషన్ ఆడిట్ అయినట్లు కమిషన్కు తెలియజేశారు ఈఎన్సీ హరిరామ్. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిర్మాణానికి 10 బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నట్లు వివరించారు. కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 87,000 కోట్ల లోన్ తీసుకున్నామని, ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి 62,000 కోట్లు రిలీజ్ అయినట్లు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి 10,000 కోట్ల లోన్ తీసుకోగా 7,100 కోట్లు రిలీజ్ అయ్యాయన్నారు. ఇవాల్టి విచారణలో ఈఎన్సీ హరిరామ్పై 90 ప్రశ్నలకు పైగా సంధించినట్లు తెలుస్తోంది. పలు అంశాలను ప్రస్తావించేందుకు హరిరామ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్లు రీపేమెంట్ చేశామన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులో 64,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించామన్నారు హరిరామ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ చైల్డ్ ఎవరని హరిరామ్ను కమిషనర్ జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు. మాజీ ఐఏఎస్ జోషి, ఈఎన్సీ మురళీధర్ పేరును ఆయన ప్రస్తావించారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చామని, అది అసెంబ్లీలో పెట్టాలా లేదా అనేది తెలియదన్నారు హరిరామ్. మేడిగడ్డ బ్లాక్ 7 డ్యామేజీకి ఎవరు బాధ్యులని హరిరామ్ను కమిషన్ ప్రశ్నించింది. గేట్స్ ఆపరేట్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లే ప్రధాన కారణమన్నారు హరిరామ్. 2017 నాటికి హైపవర్ కమిటీ మినిట్స్ను కాళేశ్వరం సీఈ ఫాలో కాలేదని కమిషన్కు తెలిపారు ఈఎన్సీ హరిరామ్. దీనితోనే కాళేశ్వరానికి పెద్ద డ్యామేజ్ అయిందని వివరణ ఇచ్చారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తోందని, గవర్నర్లు రాజ్యాంగబద్ధ పదవులను దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు నేషనల్ కాంగ్రెస్ లీడర్లు. కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయరని చెప్పారు. బీజేపీ కుట్రలను రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్. దేశంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. కూటమిని ముందుకు తీసుకెళ్లడంపై డిస్కస్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పై అనవసరమైన ఆరోపణలు చేయడమే బీజేపీ లక్ష్యమని ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కర్ణాటక ముడా స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏ తప్పు చేయలేదని, ఆయన రాజీనామా చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. The law will take its own course, and Muda is that office is situated in Mysore, and whatever they want, the Muda people can take action. And it is not necessary that the government should respond it, because it is an autonomous body, Muda. They can take action whether that whatever they have done is right or wrong. That is one thing. Another thing is why so much fuss is created. గవర్నర్లు ఇతర రాజ్యాంగబద్ధ పదవులను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను బీజేపీ టార్గెట్ చేస్తోందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కర్ణాటకలో తమ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుండడం బీజేపీకి నచ్చలేదని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన సిద్ధరామయ్య ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్ధంగా, రాజకీయంగా బీజేపీ ప్రయత్నాలు ఎదుర్కొంటామన్నారు కేసీ వేణుగోపాల్. Misusing the governors, misusing other things, other constitutional positions. We already narrated that we are strongly believe that Congress government in Karnataka is doing a good job.
pro-poor job. They are in the process of making people maximum happy. BJP didn't like it. Siddaramaiah is the most popular chief minister. They want to tarnish his image. కర్ణాటకలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు సీఎం సిద్ధరామయ్య. ఆపరేషన్ లోటస్ విఫలమైందని చెప్పారు. ముడా స్కామ్లో తన పాత్ర లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని స్పష్టం చేశారు. మోదీ కేబినెట్లో మంత్రిగా ఉన్న కుమారస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆయన బెయిల్పై ఉన్నారన్నారు సిద్ధరామయ్య. ಯಾರೇ ರಾಜ್ಯಪಾಲರು ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನಲ್ಲಿ ತಲೆ ಹಾಕಬಾರದು, ಯಾರೇ హర్యానాలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా. తమ నేతలు మొదటి నుంచి ఐక్యంగానే ఉన్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. प्रत्यक्ष को प्रमाण की जरूरत नहीं होती, आप स्वयं देख लो, इतना जबरदस्त समर्थन मिल रहा है, लोगों ने मन बना लिया है, हरियाणा में कांग्रेस की सरकार बनने जा रही है. नहीं, सदा ही इकट्ठे थे कांग्रेस की नेता, ये तो आप लोगों की बनाई हुई कहानियां थी, तभी कांग्रेस में कोई मतभेद नहीं हुआ. भारी बहुमत से कांग्रेस की सरकार बनने जा रही है. ముడా స్కామ్లో సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో A1గా పేర్కొంది. సిద్ధరామయ్య భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తిని నిందితుల లిస్టులో చేర్చింది. మోదీ సర్కార్ పేదలు, రైతులు, వృద్ధుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆయుష్మాన్ భారత్ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. వృద్ధులకు అదనంగా మరో 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు. పీఎం కిసాన్ స్కీమ్ ఇచ్చే మొత్తాన్ని 6,000 నుంచి 10,000కు పెంచుతామని తెలిపారు. హర్యానాలో అంబాలాలో ప్రచారం నిర్వహించారు అమిత్ షా. హర్యానా అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలన్నారు. भाजपा सरकार बना दो, अभी किसानों को 6,000 रुपया मिलता है ना, हम उसको बढ़ाकर 10,000 रुपया हर साल का करेंगे. अभी आयुष्मान भारत में 5 लाख रुपए का सारा इलाज फ्री होता है. आप भाजपा सरकार ला दो, आयुष्मान भारत को 5 लाख से हम 10 लाख करेंगे. और That's all for now.